వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం సెకండ్ ఇయర్కి సంబంధించి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ఎస్ఐ ఒకటి చెప్పుకుందామండి. అంటే మనకి రిడక్షన్ ఫార్ములాస్ మీద ఒక 6 ఎస్ఐలు ఉంటాయి. అంటే సైను, కాసు, టాను, కాటు, కొసికంట్, సీకంట్ అండి. ఇవి రిడక్షన్ ఫార్ములాస్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 22. అంటే ఫస్ట్ది సైన్ చెప్పుకుందామండి, తర్వాత మిగతా అన్ని వరుసగా చెప్పుకుందాం. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో మనకి కంపల్సరీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మనకి కంపల్సరీ ఇది ఒక 6 నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుందండి. 7 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ. అంటే మనకి రిడక్షన్ ఫార్ములాస్లో కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తున్నాడు కాబట్టి ఈ 6 నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 కూడా చెప్పుకుందామండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి. ఫస్ట్ అండి, రిడక్షన్ ఫార్ములా ఫర్ సైన్ టు ద పవర్ ఆఫ్ n x ఇంటూ డిఎక్స్ అండి. n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 రెడ్యూస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 x ఇంటూ డిఎక్స్ అండి. అంటే మనం రిడక్షన్ ఫార్ములా మనం ప్రూవ్ చేద్దామండి. తర్వాత సైన్ టు ద పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనం దీనికి సొల్యూషన్ లెట్ in is equal to sin to the power of x into dx అండి. అంటే మనం దీన్ని బై పార్ట్స్ ఫార్ములా రాయాలంటే దీన్ని ఎలా రాస్తామంటే sin to the power of n minus 1 x into sin, అంటే 2 ఫంక్షన్స్ కింద రాయాలి కాబట్టి బై పార్ట్స్లో f of x into g of x కింద రాయాలి. కాబట్టి మనకి బై పార్ట్స్ ఫార్ములాలో మామూలుగా బై పార్ట్స్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాద్దామండి. ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే మనకి బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండి ఇంటూ డిఎక్స్. మనకి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. మొత్తానికి ఓల్డ్ డిఎక్స్ రాస్తాం. అంటే మన ఫస్ట్ ఫంక్షన్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ అండి. జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. మనకి ఈ ఫార్ములా ఉపయోగించి మనం బై పార్ట్స్ ఫార్ములా ఉపయోగించి మనం దీన్ని రిడక్షన్ ఫార్ములా చేద్దామండి. అంటే దీన్ని ఫస్ట్ ఫంక్షన్ కింద తీసుకుంటే దీన్ని సెకండ్ ఫంక్షన్ కింద తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఫంక్షన్కి ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఇక్కడ మనకి బై పార్ట్స్ ఫార్ములాలో ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుందండి. అలాగే సెకండ్ ఫంక్షన్ ఇక్కడ ఫార్ములాలో ఇంటిగ్రేషన్ మాత్రమే చేశాడు కాబట్టి మనకి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ అండి. అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అండి. అంటే ఫస్ట్ ఫంక్షన్కి ఏమో డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ అంటే దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ చేయాలండి. అంటే మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అంటే ఎన్ ఇంటూ అంటే n మైనస్ 1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అండి. ఆల్రెడీ ఇక్కడ n మైనస్ 1 మైనస్ 1 అంటే n మైనస్ 2 అవుతుందండి. అలాగే మనకి డిబిడెక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ చేస్తే మనకి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మళ్ళీ డెరివేటివ్ మళ్ళీ ఎక్స్ చేయాలండి. అంటే ఇక్కడ సైన్ ఎక్స్ చేయాలి. డిబిడెక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి అంటే ఏమవుతుందంటే కాస్ ఎక్స్ అవుతుందండి. అంటే మనకి n మైనస్ 1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. ఇది మనకి డెరివేటివ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఇక్కడ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దీనికేమో సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ అవుతుందండి ఇంటిగ్రేషన్. మనం ఈ ఫార్ములా ఉపయోగించి మనకి ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉపయోగిద్దామండి. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ అండి. అలాగే ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇదండి ఎఫ్ డాష్ ఎక్స్ n మైనస్ 1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఎక్స్ ఇక్కడ రాద్దామండి. ఎక్స్
ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ అండి, మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే మనకి ఇక్కడ మైనస్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి మైనస్ అట్లా రాసేద్దాం. మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి. అలాగే ఇక్కడ n-1 ఇంటూ, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుందండి. n-1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n-2 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అండి ఇంటూ డిఎక్స్. మనం దీన్ని మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n-2 ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు. కాబట్టి మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్, ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి ఇక్కడ. అంటే n-1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ n-2 ఎక్స్ 1తో మల్టిప్లై చేస్తే 1 టైం అవుతుంది. అలాగే ఇక్కడ n-1 ఇంటూ సైన్, ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే మనకి n-2 ప్లస్ 2 ఏమవుతుందంటే సైన్ టు ద పవర్ ఆఫ్ n అవుతుందండి. అంటే ఇక్కడ n-2 సైన్ టు ద పవర్ ఆఫ్ n-2 ప్లస్ 2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ టు ద పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్ వస్తుందండి. ఇది మనకి సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎలా అంటామంటే ఐఎన్ అంటే మనం సైన్ టు ద పవర్ ఆఫ్ n(x) ఇంటూ డిఎక్స్ కాబట్టి పవర్లో ఎంత ఉందంటే n-2 ఉంది కాబట్టి in-2 అని రాయొచ్చండి. అలాగే n-1 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ nxని in అనుకున్నాం కాబట్టి in అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఐఎన్ని యువతలు తీసుకొచ్చేస్తే యువతలు తీసుకొచ్చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి n-1 ఇంటూ ఐఎన్ అండి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 అండి. ఇప్పుడు మనం వీటిలో ఏం కామన్ తీద్దామంటే ఐఎన్ కామన్ తీద్దామండి. ఐఎన్ కామన్ తీస్తే మనకి 1 ప్లస్ n-1 అండి. ఇక్కడ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 అండి. అంటే 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఐఎన్ ఓన్లీ ఐఎన్ రాస్తాం కాబట్టి అన్ని యూటిలైజ్ వచ్చేస్తే ఏమవుతుందంటే మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ బై n-1 బై n ఇంటూ in-2. దిస్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా ఫర్ సైన్ ఎక్స్ కండి. అంటే దిస్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా for in is equal to sin to the power of nx into dx and sin to the power of n x into dx. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. sin to the power of 4 ఇక్కడ n is equal to 4 తీసుకుంటే మనకి i4 is equal to sin to the power of, అంటే ఈ రిడక్షన్ ఫార్ములాలో పెట్టాలి. ఏమవుతుందంటే మైనస్ n పెడితే 4 - 1 3 అవుతుంది కాబట్టి sin క్యూబ్ ఎక్స్ అండి ఇంటూ కాస్ ఎక్స్ బై n అంటే 4 కాబట్టి 4 రాస్తాం. అలాగే ప్లస్ 4 - 1 అంటే 3 అండి, అంటే 3/4. ఇక్కడ 4 - 2 అంటే i2 అండి. ఇక్కడ మైనస్ sin క్యూబ్ ఎక్స్ ఇంటూ
cos x by 4 ప్లస్ 3/4 ఇంటూ I2 వాల్యూ రాయాలండి. అంటే బ్రాకెట్ పెట్టి I2 వాల్యూ రాయాలి. అంటే n = 2 రాయాలి. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ 2 - 1 అంటే sin x ఇంటూ cos x by 2 n = 2 కాబట్టి ఇక్కడ 3/4 అండి. ఇది ఆల్రెడీ 3/4 ఉంది కాబట్టి ఇక్కడ 2 - 1 అంటే 1/2 అవుతుందండి. ఇక్కడ 2 - 2 అంటే అయినట్టు అవుతుంది. మనకి మామూలుగా రాసేస్తే sin³ x ఇంటూ cos x by 4 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 3/8 sin x ఇంటూ cos x అండి. అలాగే ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి 3/8 I0 అవుతుంది. ఇక్కడ I0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. I(n) 0 అయితే sin to the power of 0 1 అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ dxకి మనకి వాల్యూ ఎంత అంటే x అవుతుంది కాబట్టి sin³ x ఇంటూ cos x by 4 మైనస్ 3/8 ఇంటూ sin x ఇంటూ cos x అండి ప్లస్ 3/8 x అండి. కాబట్టి ఇది 3/8 x ప్లస్ c అని రాస్తాం. కాబట్టి ఇది రిడక్షన్ ఫార్ములా sin to the power of n x ఇంటూ dx అండి. అదే మనకి వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు n = 4 n = వాల్యూ దాంట్లో రాస్తే మనకి తర్వాత I2 వాల్యూ కూడా ఇక్కడ బ్రాకెట్ పెట్టి I2 వాల్యూ రాయాలి. తర్వాత I0 వాల్యూ అంటే ఇంటిగ్రల్ dx అవుతుందండి. ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్ c అండి. ఇది మనకి ఇది రిడక్షన్ ఫార్ములా.